నమస్తే, వెల్కమ్ టు V27 న్యూస్. గత 10 ఏళ్ల బారాస పాలన దుబ్బాకకు పట్టిన అరెస్టమని, దానితో పాటు ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దుబ్బాక నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని, పురపాలకలో పలు వార్డుల అభివృద్ధి కోసం తన ఎంపీ ల్యాండ్స్ నుంచి 70 లక్షల నిధులను కేటాయించినట్లు తెలిపారు. రానున్న పురపాలిక ఎన్నికల్లో దుబ్బాక గడ్డపై భాజపా జెండా ఎగరడం ఖాయమని, భాజపా అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించడం ద్వారా దుబ్బాక అభివృద్ధికి ప్రజలు చొరవ చూపాలన్నారు. ఆయన వెంట భాజపా నాయకులు అంబటి బాలేష్ గౌడ్, సుంకోజు ప్రవీణ్, శ్రీకాంత్ యాదవ్ ఉన్నారు. సో మీడియాకి సిట్ ఎక్కడన్నా దూకుడుగా పనిచేస్తున్నట్టు కనబడుతుందేమో కానీ రఘునందన్ లాంటి వకీల్కి అయితే సిట్ దూకుడుగా పనిచేస్తున్నట్టు కనబడుతుంది. సో చాలా స్పష్టంగా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఆధారాలు ఉన్నాయి. కేటీఆర్ గారే నిన్న సిరిసిల్లలో ఎక్కడో మాట్లాడుతూ పట్టుకుని ఉంటారు, వింటే వినుంటారు కొంతమంది అంటున్నారు. ఆ వినే అధికారానికి ఒక ప్రొసీజర్ ఉంది అని చెప్తా ఉన్నాం. ప్రైవేట్ టీవీ స్టూడియోలలో, ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో వార్ రూములు పెట్టి చేయడం అనేది తప్పు అని చెప్తున్నాం. దాన్ని ఇంకా ఆయన గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఒక్క టీఆర్ఎస్ నాయకుని అవినీతిని కానీ, ఒక్క టీఆర్ఎస్ నాయకుని కానీ జైల్లో పెట్టలేదు కాబట్టి పిల్లి గుడిలో అయితే ఎలికేమో చేసిందని ఊర్లలో చెప్తారు. అట్లా బామర్దులు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు పిచ్చగుంట్ల కేసు అంటాడు, ఒకడు లొట్ట పీస్ కేసు అంటాడు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, సిట్ ఏం చేస్తుందో చూడాలి. కనీసం ఈ సిట్ 2 అనేదన్నా సీరియల్ మొదలైంది. సిట్ 1 అయిపోయింది, పుష్ప 1 లాగా సిట్ 1 అయిపోయింది. ఇప్పుడు సిట్ 2 నడుస్తుంది. ఈ సిట్ 2 అన్నా కనీసం ఏదన్నా ముగింపుకు తెస్తుందేమో అని ఆశపడుతున్నాం. కానీ వాళ్ళ నోరుకి అడ్డు అదుపు లేకుండా మాట్లాడి ఏదైనా మాట్లాడతామనేటువంటి బామర్దుల నోరుని కంట్రోల్ చేయకపోతే అది కాంగ్రెస్ పార్టీ పతనానికే దారితీస్తుంది తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళ సాగు వాళ్ళు కావాలి, నాకేం లేదు. వచ్చేది మేమే కాబట్టి మేమైతే తప్పకుండా చూస్తాం. నియోజకవర్గాలు ఉన్నాయి, ఆయన ఏడవుతాడని చెప్పారని అంటుండొచ్చు. బట్ మై కమిట్మెంట్ టువర్డ్స్ దుబ్బాక, దీన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరు, క్వశ్చన్ చేయలేరు, నాతో ఎవరు పోటీ పడి పని చేయలేరు అని దుబ్బాక కోసం నేను నిజంగా చెప్పగలుగుతాను. నాకు ఇది దుబ్బాక నియోజకవర్గ ఓటర్ల మీద ఉన్న ప్రేమ. నా రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పి ప్రపంచ చిత్రపటంలో దుబ్బాక గురించి చరిత్ర సృష్టించేలాగా ఓట్లేసినటువంటి మీకు నేను జీవితకాలంలో ఏం చేసినా రుణం తీసుకుని, కాబట్టి ఇది నా గుండెల్లో చేస్తున్నటువంటి. అందుకని దయించి ఓటర్ మహాశైలారా, నేను ఎన్నిసార్లు మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి చిన్న చిన్న ఆలోచనలకు పోకుండా. ఢిల్లీలో మేమే ఉన్నాం, నేను చెప్తా ఉన్నా కదా, దుబ్బాక నుంచి ముస్తాబాద్ దాకా డబుల్ రోడ్. చంద్రశేఖరరావు గారు పోయినరు, ముత్యంరెడ్డి గారు పోయినరు, హరీష్ రావు గారు పోయినరు. వీళ్ళు 3 మంత్రులుగా చేసిరు. దుబ్బాకకి వెళ్ళి ముస్తాబాద్ దాకా 15 కిలోమీటర్లు డబుల్ రోడ్ వేయలేదు వీళ్ళు. ఇది వీళ్ళకి దుబ్బాక మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. 3 ఏళ్లలో నేను తీసుకొచ్చిన ఢిల్లీకి పోయి సెంట్రల్ రోడ్ ఫండ్ చెల్లాపూర్లో హరీష్ రావు గారు శంకుస్థాపన చేసిపోయాడు, శిలాఫలకం వేసిపోయాడు. ఒకసారి పోయి చూడండి, దాని మీద పైసలు ఎవలేవో కనబడుతుంది. మేము కొట్లాడినాం, మేము చేసినాం. ఎమ్మెల్యేగా మీరు సహకరించకుండా నాకు చాదనైన కాడికి కొట్లాడి తీసుకొచ్చిన ఆ రోజు. ఈరోజు ఎంపీ అయితే కూడా అట్లే కొట్లాడుతూ ఉన్నా. రేపు దుబ్బాకకు ఒక జాతీయ రహదారి వస్తే దుబ్బాక రూపురేఖలు ఎట్లా మారితే ఒకసారి ఆలోచించాలి దుబ్బాక మున్సిపల్ ఓటర్ మహాశయులు. అందుకని దయచేసి నా బాధ, నా ఆవేదన, నా ఆక్రోశం, నా ఆక్రందన ఎమ్మెల్యే పాలనతో మమ్మల్ని కంపేర్ చేయండి. ప్రజలకు నేను చేసేటువంటి అప్పీల్ ఇది. నేను వ్యక్తుల గురించి మాట్లాడదలుచుకోలేదు, ప్రజలే ఆలోచించాలి. 10 ఏళ్ల వల్ల ఎంపీ కేటగిరీలో 3 ఏళ్ల రఘునందన్ రావు ఎమ్మెల్యేలాగా దుబ్బాకకి ఏం జరిగిందనేది ఒకసారి ఆలోచించుది. 1000కి 2000కి ఓట్లకి నోట్లకి పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డమైన కేసులన్నీ కూర్చున్న వాళ్ళందరి మీద పెట్టి దుబ్బాక ఎమ్మెల్యే అయినాక నా మీద 20 కేసులు పెట్టించి ఆఖరికి మల్లన్న సాగర్లో ఆయన ఇల్లు ఆయన దగ్గర పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతును కూడా చూడని అని మీ సంస్కారానికి. పొరపాటున బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిస్తే లాస్ట్ టర్మ్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు దుబ్బాకలు చేసిన అభివృద్ధి ఏందో ఒకసారి ఆలోచించాలి ప్రజలు. వాళ్ళు ఎట్లా పెరిగిండ్రు, దుబ్బాక ఎట్లా గతమైందో ఒకసారి ఆలోచించుండ్రి. పొరపాటున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే ఎమ్మెల్యే ఉన్నాడని అయితే ఎమ్మెల్యే పోయి పట్టణంలో వ్యాపారం చేసుకుంటున్నాడు. పేపర్లలో రోజుకో వార్త వస్తుంది, ఆడ రియల్ ఎస్టేట్ కుంభకోణం వచ్చినా ఆడ మన ఎమ్మెల్యే గారి పేరు కనబడుతుంది. అట్లా పేరు తీసుకొస్తున్నారు ఎమ్మెల్యే గారు దుబ్బాకకి. మేము నిజాయితీ కొట్లాడినాం. భారతీయ జనతా పార్టీ ఆ రోజైనా ఎమ్మెల్యేగా అయినా, ఈ రోజైనా ఎంపీగా అయినా, రేపైనా ఇంకో స్థానంకి ఇంకొక మెట్టెక్కినా, ఢిల్లీకి రేపు నేను రాజునైనా నా ప్రేమ అభిమానం అంతా దుబ్బాక మీదనే ఉంటుంది. దుబ్బాక మున్సిపాలిటీ రూపురేఖలు మార్చాలని ఉంటుంది. అందుకని దుబ్బాక ఓటర్ మహాశయులకి దయించి 1000, 2000 అది క్రైటీరియా కాదన్నా, దయించి ఇస్తే తీసుకోండి.
పైసలు ఎక్కువైన వాళ్ళు, పట్నంలో భూములు కబ్జాలు చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ పేరు మీద పైసలు సంపాదించిన వాళ్ళు ఆడదోచి ఈడ ఓట్లు కొందామని వస్తే దయించి వాళ్ళకి సరైన రీతిలో బుద్ధి చెప్పకపోతే దుబ్బాక మున్సిపాలిటీ మళ్ళీ ఒక 5 ఏళ్ళు వెనుకపోతుంది. ఇది నా కోపం కాదు, ఇది నా ఆవేదన. కడుపు కాలినటువంటి ఒక దుబ్బాక నియోజకవర్గ బిడ్డగా మాట్లాడుతున్నా నేను. అందుకని దయించి దుబ్బాక మున్సిపల్ ఓటర్ మహాశైలారా ఆలోచించుండ్రి. నేను చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం తప్పున్నా, నేను ఎవరైనా కావాలని వ్యక్తిగతంగా ఇన్సల్ట్ చేసినట్టు మీకు అనిపించిన గాంధీ చౌరస్తా కాడి నుంచి మొదలుకుంటే శివాజీ చౌరస్తా దాకా ఏడ మీరు చర్చకు పెట్టినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను మాట్లాడిన ఏ అక్షరంలో అయినా తప్పు ఉంటే, అరే కేసీఆర్ పేరు మీద స్కూల్ కట్టి 10 ఏళ్లలో కేసీఆర్ స్కూల్ ఓపెనింగ్ చేయడం చేతగాని మీరు ఇంకా చర్చల గురించి మాట్లాడుకుందామా? ఏం చేసిర్రు? కట్టినాక ఓపెన్ చేయడానికి నొప్పేది మీకు 2 ఏళ్ళు ఎందుకు ఖాళీ పెట్టిరు స్కూలు? ఓపెన్ చేసి శిలాఫలకం వేస్తే రఘునందన్ అనేటువంటి పేరు రాయాల్సి వస్తుందని ఉత్తగా కొబ్బరికాయ కొట్టి 10 కోట్ల స్కూల్ని నాశనం చేసింది మీరు. కేసీఆర్ ఇంటికి వస్తే 2 రూపాయలు అడుగుదామంటే కేసీఆర్ని దుబ్బాకకు రాకుండా ఆపిన దుర్మార్గులు అప్పటి జిల్లా మంత్రి ఈ నియోజకవర్గం నుంచి పెరిగి ఈ నియోజకవర్గం నుంచి పోయి మెదక్ ఎంపీ ఆయన చేసిండు. దుబ్బాకకు పట్టిన అరిష్టం, దుబ్బాకకు పట్టిన ఇబ్బంది ఏదైనా ఉందంటే అది గత 10 సంవత్సరాల పాలకులు తప్ప ఇంకొకటి కాదు. అందుకని పొరపాటున కూడా టీఆర్ఎస్ కౌన్సిలర్లు మళ్ళీ ఎవరైనా పోటీ చేస్తే ఆలోచించుండ్రి. వాళ్ళు పోటీ చేసే కంటే ముందు కౌన్సిలర్ అయ్యే కంటే ముందు ఎట్లుండ్రి, కౌన్సిలర్ అయినాక ఎట్లయినా ఒకసారి ఆలోచించుండ్రి. మీ ముంగట్లే తిరిగిరు, మీ ముందే ఉన్నారు. 5 ఏళ్ల వాళ్ళ ప్రవర్తన ఏందో ఒకసారి ఆలోచించుకోండి. నేను ఎమ్మెల్యే గెలిచినాక ఇక్కడ కూర్చున్న మా నాయకులందరి మీద కేసులు పెట్టినా మేము ఎన్నడూ మర్యాద తప్పలేదు.